ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. రామోజీరావు కొంతకాలంగా వృద్ధాప్యంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి పార్థివ దేహాన్ని తరలించారు. రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. రామోజీరావు మృతి పట్ల ప్రధాని మోదీ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు నిర్వహించాలని సీఎస్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏర్పాట్లు పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ సిపికి ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. తెలుగు పత్రికా రంగానికి రామోజీ దశాబ్దాలుగా ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. రామోజీరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావుకు హీరో రామ్ చరణ్, దర్శకులు శంకర్ నివాళులు అర్పించారు. రాజమండ్రిలో గేమ్ చేంజర్ చిత్రీకరణ చేస్తున్న రామ్ చరణ్తో పాటు దర్శకులు శంకర్, నటులు సునీల్, రఘు కారుమంచి, ఇతర చిత్ర బృంద సభ్యులు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. రామోజీరావు మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మా అధ్యక్షుడు మంచు విష్ణు రామోజీరావు మృతిపై ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.